హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఒక అద్భుతమైన మరియు రహస్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే సముద్రంలో ఒక చాలా పెద్ద పాము నిద్రపోతూ ఉంది. దాని దగ్గరకు ఏ చాప కూడా రాలేదు. ఎందుకంటే దాని చుట్టూ చాలా వేడిగా ఉంటుంది. దాని నోటి నుంచి అగ్ని వస్తుంది కాబట్టి. ఈ పాము సముద్రం లోతుల్లో ఎవ్వరికీ అంతు పట్టనంత లోతులో ఉంటుంది. ఒకరోజు అది బయటకు వస్తుంది. ఆ రోజు భూకంపాలు, సునామీలు వంటి చాలా పెద్ద అలలు ఏర్పడతాయి. దీన్నే లెవియథాన్ అంటారు. చాలా మంది ఈ లెవియథాన్ గురించి ఎక్కువగా కామెంట్ చేస్తున్నారు ఈ మధ్య. మీరు కూడా ఇన్స్టాగ్రామ్ లో, సోషల్ మీడియాలో చూసే ఉంటారు. నాకు ఈ విషయం మొదట్లో తెలీదు, కానీ ఇటీవల సముద్ర లోతుల్లో నివసించే ఒక భయంకరమైన చేప గురించి చర్చలు జరిగాయి. ఆ చేప నీలం రంగులో ఉంటుంది. అంతేకాకుండా చాలా అరుదుగా పైకొచ్చి మనకి కనిపిస్తుంది. ఈ విషయాన్ని మనం ఇటీవల చూసాం. ఇవన్నీ కూడా చాలా సంవత్సరాల క్రితం బైబిల్లో, అంతకంటే ముందు యూదుల గ్రంథాల్లో కూడా ప్రస్తావించబడ్డాయట. అందుకే ఈ మధ్య సోషల్ మీడియాలో ఈ సముద్రపు జీవుల గురించి ఎక్కువ చర్చ నడుస్తున్నందున మన వ్యూయర్స్ అందరూ కూడా దీనిపై ఒక లోతైన విశ్లేషణ చేయమన్నారు. అందుకే ఈ వీడియో మీ అందరి కోసం. ఇక టాపిక్ లోకి వెళితే, ప్రపంచాన్ని సృష్టించే సమయంలో దాదాపు 3000 సంవత్సరాల క్రితం జూయిష్ కథల ప్రకారం దేవుడు ప్రపంచాన్ని రూపొందిస్తున్న 3వ రోజున ఒక అతిపెద్ద పామును సృష్టిస్తాడు. ఈ పాము సాధారణమైంది కాదు. దాని పొలుసులు ఇనుము లాంటి బలంతో ఉంటాయి. అంతేకాకుండా దాని నోటి నుంచి అగ్ని వస్తుంది, అచ్చం డ్రాగన్ లాగా. ఈ పామును నాశనం చేయగల మానవుడు ఈ ప్రపంచంలో ఎవ్వడూ లేడు. అంతటి అసాధారణ శక్తితో దేవుడు ఈ పామును సృష్టించాడట. భూమి మీద